పార్లమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేసి కార్పొరేటర్లకు దోచిపెడుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించి పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే ఇండియా కూటమిని గెలిపించుకుందామని అన్నారు. నిత్యావసరాల ధరలు పెంచి విద్య, వైద్యం, ఉపాధి లేక పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇవేమీ పట్టని మోడీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను, వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని ఇది ప్రజలు గ్రహించాలని అన్నారు. వామపక్షాలు బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఉమర్ జయబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికలని మనకు యుద్ధంగా చూడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ చెబుతున్నటువంటి ఏదైతే విధ్వంస ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో, నరేంద్ర మోడీ చెబుతున్నటువంటి విధ్వంస సంస్కృతి ఏదైతే ఉందో ఈ దేశానికి మంచిది కాదు. కాబట్టి ఇవాళ రాముడి పేరుతో, దేవుడి పేరుతో, మతం పేరుతో రాజకీయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ రోజు ఈ భారతదేశం విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు కలిగినటువంటి లౌకిక భారతదేశం ఈ దేశాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ లౌకికవాదాన్ని, ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ దీనికోసం ఇండియా కూటమిగా కమ్యూనిస్ట్ పార్టీగా మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తా ఉన్నాం. అందులో భాగంగానే మన ఖమ్మం జిల్లా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రామసహాయం రఘువీరారెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. వారందరూ కూడా మన అమూల్యమైనటువంటి ఓటర్ని హస్తగుర్తు మీద వేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం జిల్లా శక్తిని, యుక్తిని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఒకటే మనం అందరూ వాళ్ళు గమనించాల్సింది, ఈ దేశంలో నరేంద్ర మోడీని ఓడించకపోతే, ఇక్కడ ఇండియా కుటుంబ అభ్యర్థిగా ఉన్నటువంటి వారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోకపోతే ఈ దేశం విచ్ఛిన్నమైనటువంటి విషయాన్ని గమనించమని, అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అవాకులు చవాకులు పెడతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పడగొడతామని చెప్తా ఉంది. రకరకాల కోటల్లో కుయుక్తులతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దానికి కౌంటర్ గా మన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేదా శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, కౌంటర్స్ ప్రమాణంగా ఇస్తా ఉన్నారు. అదే కాదు, ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన సాగింది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ సాగిందో కాలంలో వాళ్ళ స్థానం లేదు. ఇక కాబట్టి స్థానం లేదు కాబట్టి ఏదో ఒక పేరుతో పత్రికల్లో, మీడియాలో కాబట్టి మనం అందరం కూడా 13వ తారీఖు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటే నరేంద్ర మోడీని, బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ హస్తగుర్తుకే మిత్రపక్ష ఐక్యత. థ్యాంక్ యూ.